బొత్స సత్యనారాయణ కామెంట్స్. ప్రతిపక్షాలు కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయి. 2 నెలల్లో పింఛన్ల కోసం 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. బ్యాంకుల్లో పింఛన్ల కోసం 2 చనిపోయారు. ఈ పాపం కూటమిదే. వైఎస్ఆర్ ఆసరా 70 లక్షల మందికి 6.700 కోట్లకు 4 విడతల్లో ఖాతాల్లో జమ చేస్తారు. కూటమి ఫిర్యాదుతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. 3-man కమిటీ సిఫార్సు 22 లక్షల మంది విద్యా దీవెన 650 కోట్లు నిధుల కోసం ఏప్రిల్ నెలలోనే చెప్పాం. ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇబ్బంది లేకుండా ఈసీకి లేఖ రాశామని తెలిపారు. ఎన్నికల సంఘం కూటమి ఫిర్యాదు మేరకు నిధులు ఇవ్వకుండా ఉత్తర్వులు. 11,60,000 మందికి 12 కోట్ల నిధులకు బ్రేక్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు 33 లక్షల మంది కోసం. తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ వాపించిన నేపథ్యం. కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే 24వ తారీఖు నాడే పలు దఫాలుగా అంతకుముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా 3-man కమిటీ కూడా రికమెండ్ చేసినా కూడా ఆఫీసర్స్ కమిటీ వాళ్ళకి ఇవ్వలే. చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే. ఒకటే కాదు, విద్యా దీవెన 28 లక్షల మంది బెనిఫిషియర్లు 703 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి. అది 3వ నెలలోనే దాన్ని బటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామనుకున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వచ్చేటప్పటికి వాళ్ళని అప్పుడే అడిగాం ఏప్రిల్లోనే. దాన్ని కూడా 100 కోట్లు రిలీజ్ చేస్తే మిగతాది కూడా బ్యాంకుల్లో ఉంది, వాళ్ళ ఖాతాలో చేద్దామని చేయొద్దని. విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి. నిన్న 2-3 యాజమాన్యాల నుంచి కలిస్తే రేపు వచ్చేస్తూ ఉండండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాశామని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు అడ్జస్ట్ చేయడమే అని చెప్పి అది రాలే. దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమని విద్యార్థి మనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద ఆపడం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మన ప్రభుత్వ విధానం. అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కూడతో కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా చేసేది. మా దానికి కాదు, ఖరీఫ్లో కానీ డాట్ కానీ వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైక్లోన్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డ్రాట్ కలిపి 11,60,000 మంది, సుమారు 1,294 కోట్లు. అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి అడ్జస్ట్ చేస్తాం ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్లు. మరి రైతు అలాగే పంట పండించుకుంటారు. రైతు అలాగా వాడు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు? ఇదొక నీచం, ఇదొక కరకసమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయూత 3 విడతలు ఇచ్చాం. 4వ విడత వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం. దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం.
అది బెనిఫిషియరీగా అడ్జస్ట్ చేయమంటే 33 లక్షల మందికి అది కూడా రిలీజ్ చేయరు. దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 4,20,000 మంది 620 కోట్లు. దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులో డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇంకో డేట్లతో సహా అమౌంట్తో సహా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వైఎస్ఆర్ ఆసరా అయితే 79 లక్షల మంది బెనిఫిషియరీలు, 6,394 కోట్లు. ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి 1,839 కోట్లు. లాంచింగ్ వచ్చి 23వ తారీఖునే 1 నెలలో లాంచ్ చేసాము. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం. ఇంక ఇస్తున్న ప్రోగ్రాం సుమారు 70% మందికి అయింది. ఇంకా 30%, ఇంకా 33% ఇంకా పెండింగ్ ఉంది. అదే విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు, అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇంకా సుమారు 605 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అది మా ఛానల్లో దానికి వచ్చి బటన్ నొక్కి రిలీజ్ చేస్తాం. అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నా. ఇన్పుట్ సబ్సిడీ అయితే 1,294 కోట్లు. అది 6వ తారీఖు 3వ నెల అది కూడా రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు రైతులకి. వైఎస్ఆర్ చేయూత 33 లక్షల మంది బెనిఫిషరీలు, 5,065 కోట్ల రూపాయలు. అది 7వ తారీఖు నాడు 3 నెలలు దాన్ని బటన్ దాన్ని రిలీజ్ చేస్తాం. దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 4,20,000 మంది బెనిఫిషరీలు, 629 కోట్లు. దాన్ని కూడా అది 14వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని బట్ట